Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. దొంగ సర్టిఫికెట్లతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిపేస్తారా మీరు? మమ్మల్ని చంపకండి సార్, మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. తప్పు అయిపోయింది సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. మీలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని క్షమించకూడదురా. చావండ్రా, చావండి. అబ్బా! ఓం నమ శివాయ. స్వామి, ఈరోజు మా హాస్పిటల్కి చాలామంది పేషెంట్లు వచ్చి మాకు బోల్డ్ డబ్బులు వచ్చేట్లు చూడు స్వామి. ప్రతిరోజు అందరికీ, ఈ ఊళ్ళో అందరికీ జ్వరాలు, దగ్గులు, రొంపలు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల రోగాలు వచ్చి వాళ్ళందరూ మా హాస్పిటల్కి వచ్చేటట్లు చూసి మాకు బాగా డబ్బులు వచ్చేటట్లు చూడు స్వామి. మా కోరిక నెరవేరేటట్లు చూడు స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగేరా భక్త, నీ కోరిక నెరవేరుతుంది. ఎవరు స్వామి మీరు? ఢమ్ ఢమ్ డకడక, భం భం బకబక. అఖండ స్వామిని రా మూర్ఖుడా. అఖండ స్వామ, దండాలు స్వామి. మా కోరిక నెరవేరుతుందా? అఖండ, నేను చెప్పింది వేదం రా, తప్పకుండా జరిగి తీరుతుందిరా త్రాష్టుడా. అలాగే స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. వెళ్ళొస్తాను స్వామి. అలాగే రా మూర్ఖుడా, నా కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్ళరా నీచ నికృష్టుడా. అలాగే స్వామి. అన్ని తిట్లు తిట్టకండి స్వామి. ఒరే మూర్ఖుడా, నా ప్రతి తిట్టు నీకు వరం రా. వెళ్ళరా, 3 వ్యాధులు 6 రోగాలతో నీ వ్యాపారం అభివృద్ధి అవుతుందిరా, వెళ్ళి చేసుకోరా. భం భం బకబక, ఢం ఢం ఢకడక. అలాగే స్వామి. అలాగేరా, భం భం బకబక, ఢం ఢం ఢకడక. అఖండ, అఖండ, అఖండ. ఒరే, వీరసింహారెడ్డి సినిమాకి వెళ్ళాను రా. బాలకృష్ణ ఏం చేశాడు రా యాక్షన్? నేను వకీల్ సాబ్ సినిమాకి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ చేశాడు. అబ్బబ్బా, ఏం చేశాడు రా. ఒరే, ఇదేదో కొత్త బోర్డు లాగా ఉందిరా. కైలాస్ హాస్పిటల్, డాక్టర్ వైకుంఠం RMPS, కాంపౌండర్ కైలాసం PMP. కైలాస్ హాస్పిటల్ అంటరా, మొన్నే పెట్టారు. డాక్టర్ వైకుంఠం అంటరా, RMP స్పెషలిస్ట్ అంటరా. RMP స్పెషలిస్ట్ అంటే అంత పెద్ద డాక్టరా? మామూలు డాక్టర్ ఏంట్రా, పెద్ద డాక్టర్ రా. అయితే నేను కూడా ఒకసారి చూపించుకోవాలిరా. నీకేంటే ప్రాబ్లం? ఈ మధ్యన విదేశం సరిగ్గా అవ్వటం లేదురా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదేనేంట్రా బాబు, ఈ మధ్యన నీ పక్కన నడుతుంటే ఎలా కొంప వస్తుంది. అర్జెంటుగా డాక్టర్ చూపించుకో.
బాగుండ చాలా గట్టి కొట్టేసింది. అబ్బాయి తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. ఐఆమ్ డాక్టర్ కైలాసం. ఆ వైకుంఠంగా ఇంకా రాలేదు. ఈ లోపల పాటేసుకుంటే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార. ఎరా కైలాసం, నా కోటు శతస్కోప్ వేసుకుని పెద్ద బిల్డప్ ఇస్తున్నామేంట్రా? వేసుకోకూడదా? వేసుకోకూడదు, నేను డాక్టర్నే. నేను డాక్టర్ని కదా. సరే అయితే నువ్వే వేసుకో, పేషెంట్లు నువ్వే చూసుకో. నే పోతన్నా. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా? నేనేమైపోతాను? తెలుసు కదా, నా అవసరం ఏంటో నీకు తెలిసింది కదా. నేను చెప్తే గాని నువ్వు ప్రిస్క్రిప్షన్ రాయలేవు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్ పెట్టగలిగావు. నా దగ్గర డబ్బులు లేవు గనక నీ దగ్గర చేస్తున్నాను. నే లేకపోతే హాస్పిటల్ నడుస్తుందా? ఒరేయ్, నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా? హాస్పిటల్ రన్ అవుతుంది కదా. అది అలా రాదారికి. సరేలే, వెళ్ళి పేషెంట్ని పిలు. రా బాబు, కూర్చో. ఏంటి నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నీ పేరేంటో చెప్పవయ్యా. ఏంటి నీ పేరు? నా పేరా అండి చిగ్గుపడింది చాలుగానే, ముందు నీ పేరు చెప్పు. మాడా రాజుబాబు అండి. నీకు తగ్గట్టే ఉంది నీ పేరు. ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం అండి, ఆయన బయటికి వెళ్తే చెప్తానండి. నన్ను బయటికి వెళ్ళమంటున్నాడు కదా, బయటికి వెళ్తానులే. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా? ఛాన్స్ జరిగితే వెళ్ళిపోదామనే. ఒరేయ్, ఈడు మనోడే. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? నాకా అండి? మరండి నీ సిగ్గు చెమడా చెప్పవయ్యా. మరండి నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యిందండి. 10 ఏళ్ళు అయితే అదిగో ఆయన మాట్లాడద్దని చెప్పానండి. ఒరేయ్, కాసేపు ఆగరా. పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యిందండి. మా ఆవిడకి ఇంకా పిల్లలు పుట్టలేదండి. అందుకే మీ దగ్గరికి వచ్చానండి. బెడ్రూమ్ లో కూడా ఇలాగే సిగ్గుపడుతున్నాము, అందుకే పిల్లలు పుట్టట్లేదు. మీరే ఎలాగైనా పిల్లలు పుట్టించాలండి. ఈడికి అంత సీన్ ఉంటే ఈడి పిల్లలు ఈయన ఎందుకు వదిలేద్ది? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే ఈయనకి మందు ఏమి రాస్తావా అని. మీ ఆవిడకి పిల్లలు పుట్టించాలి, అంతే కదా? అంతేనండి. రా, టెస్ట్ చేస్తాను. పడుకో, ఇలా పడుకో. గాలి పీల్చు, వదులు. గాలి పీల్చు, వదులు. గాలి పీల్చు, వదులు.
అక్కడ కాదండి, పైకి పెట్టండి. లేవయ్యా, కూర్చో. సరేనయ్యా, నీకే ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు. మరి నా పిల్లల సంగతి అండి? అదే కదయ్యా, రేపు మీ ఆవిడ పంపించు, టెస్ట్ చేస్తాను. మరి నా పిల్లలు పుడతారండి? నీకు పిల్లలు కావాలి ఆయ్ అంతే కదా? ఆయ్ వెళ్ళి మీ ఆవిడని పంపించు. మరి మా ఆవిడ పిల్లలు పుడతారండి? అందుకే కదయ్యా మీ ఆవిడని పంపమన్నాను. ఆయ్ సరే అండి, నేను వెళ్ళి మా ఆవిడ పంపిస్తానండి. ఏ నేను పిలవకుండా వచ్చాడయ్యా. నడు బయటికి, నడు బయటికి వెళ్ళి కూర్చో. ಒಲಮ್ಮಿ ಬಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಒಲಮ್ಮಿ ಬಿಕ್ಕರೆಗಿಂದ అప్పారావు పెగ్గేరా. కింద తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా వరాకే చిక్కరగిందా ఒళ్ళంతా తిమ్మెరకిందా. ఏంట్రా క్వాలిటీ తగ్గిపోతుంది రోజు రోజుకి? క్వాలిటీ తగ్గిపోవడం ఏంట్రా, రోజు తాగేది కదా. ఏంటి రోజు తాగేది క్వాలిటీ తగ్గిపోతుంది? చాలా గట్టి కొట్టేసింది. ఎరా అమృతం, అలాగే ఎడుతున్నారా? ఇగో ఈ బొగ్గలు చూస్తుంటే ఆపడతలేదంట్రా, ఎలా ఎరగ కింద పని చూడు. ఈ ఎదవని ఎవడో బాగా గుమ్మేశాడు. అబ్బని తీయని దెబ్బ రే అమృతం, ఓ 400 ఇచ్చి ఈ క్వార్టర్ వేసుకోరా, దెబ్బకి తగ్గిపోతాయి నిప్పులన్నీ. అందుకే రప్పగే నీ బిల్ షాప్ వచ్చింది. కరెక్ట్ గా 400 ఉంటారా? ఆ బాటిల్ అయ్యా I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine. मामा एक पेगला, अरे मामा एक पेगला. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే? ఇటురా చూడు, ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml 2 ఐస్ క్యూబు, వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మామా ఎక్ పెగిలా, అరే మామా ఎక్ పెగిలా. ఎరా నిప్పు తగ్గిందా? తగ్గలేదురా, ఇంకెక్కువైపోయిందండి. సరుకేమన్నా కల్తీదంటావా? నా దగ్గర నిక్కచ్చని సరుకు, కల్తీ గిల్తీ ఏముండదు. సరేలేవో నిక్క సపరావా, నొప్పి తగ్గే మార్గం ఉంటే చెప్పండి రా. ఒరే మర్చిపోయాను రా, మన ఊళ్ళో ఒకడు కొత్తగా హాస్పిటల్ పెట్టారా, ఆడి దగ్గరికి వెళ్ళు, ఏమన్నా ముందు వెళ్ళి ఇస్తాడో నొప్పులు తగ్గదు. మరి అడ్రస్ చెప్పొద్దా? నాకు అడ్రస్ చెప్తాండ ఐఎమ్ స్టడీ. ఏయ్ గింటేస్తాండ్రా, అడ్రస్ నువ్వేం చెప్పకలేదు. బీరకాయల అమృతరావు ఇక్కడ, నేనే తెలుసుకుంటాను. అదే చెప్తాను అడ్రస్ ఏంటి, సైకిల్ కానీ బంద్ చేసేసిందా, అటు ఇటు తిరుగుతుంది. హాయ్ బాబాయ్, అలా గుద్దేశారంటారా బాబా? కొత్తగా హాస్పిటల్ పెట్టారంటారా, ఎక్కడరా? దుబాయ్. అవునా మన హాస్పిటల్ అడ్రస్ ఎక్కడో చెప్పన్నా. అరే అవునా 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 అవునా. ఏమయ్యా, నెక్స్ట్ నువ్వే రావయ్యా. ఓయ్ నిన్నే, లోపలికి రావయ్యా. రావయ్యా.
ఏంటి ఫీజా? ఫీజు నిన్నెవడు అడిగాడయ్యా? డాక్టర్ గారికి చూపించుకుందు కానీ రా. ఫీజు ఎంత ఇయ్యాలి? ఫీజు నిన్నెవడు అడిగాడు? ముందు డాక్టర్ గారికి చూపించుకో. ఏంటి 500? 500. ఇదిగో డబ్బులు. వీడు పెద్ద శివుడు మూలకంలో ఉన్నాడు. రా డాక్టర్ గారు చూపించుకుందు గాని. చూడ అక్కడ పెట్టు. పడే పడే. కూర్చోవయ్యా. కూర్చోవయ్యా బాబు. ఆడికి చెవుడు అలా వినపడదు. కూర్చో కూర్చో. సౌండ్ ఇంజనీర్ అన్నమాట. ఏంటి ప్రాబ్లం? ఫీజా ఇచ్చేసానుగా. ఫీజు కదా ప్రాబ్లం ఏంటని. ఫీజా ఇచ్చేసానుగా. ఫీజు ఇందాక ఇచ్చేసాను కదా, చెప్పాయనకి. ఫీజు కదా ఏంటి నీ రోగం? ఏంటి మీ వరుస? ఇందాక నేను చూస్తున్నాను. ఫీజు ఇచ్చేసాను కదా, నీకు ఇచ్చేసాను కదా. ఇచ్చేసాను చెప్పవే. నిన్నెవడు ఫీజు అడిగాడయ్యా బాబు? నీకు వచ్చిన రోగం ఏంటో చెప్పు. ఈ ముక్క నేను నిన్ను కొట్టక ముందు చెప్పాలి. చెప్పు, ఆ విషయం ఆయనకు చెప్పు. ఈడెక్కడ దొరికాడయ్యా బాబు మనకి ఈ చెవిటి మేళం? కూర్చోవయ్యా బాబు, కూర్చో కూర్చో. ఒరే కైలాసం, బాధపడకరా. ఈయన్ని నేను లేవలు చెప్పాను కదా, చూడు. బాధపడకు. ఒరే సత్యముఖ వెదవా, ఫీజు కట్టేసావా? ఏంటండి, నాకు వచ్చిన రోగం అండి. వారం రోజుల నుంచి విరోచనం అవ్వట్లేదండి. నీకు భయపడి అది కూడా బయటికి రావట్లేదేమో. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నానండి. ఏనా మందు పిల్లలు ఇస్తారేమో అని వచ్చానండి. మూరు మోషన్ రాయ్, రోజుకి 5 వేసుకోమను. ఇంకా సంచి దులిపేసినట్టే. ఇంక ఈడికి ఈడేసిన నెల వానే వాన తెక్క కుదురుతుంది. నేను ఫీజు ఇచ్చేసానని అన్ని సార్లు ఏమి చెప్పక్కర్లేదు. ఇందాక చెప్పావు కదా, అది సరిపోద్దులే. చంపెయ్యాలి నా కొడుకుని. ఇదిగోనయ్యా, రోజుకి 5 సార్లు వేసుకో. వారం రోజుల తర్వాత నువ్వు ఉంటే మళ్ళీ రా. అలాగేనండి. ఎట్లాంటి దొంగోళ్ళు పెట్టుకోకండి. మీ ఫీజు డబ్బులన్నీ దుబ్బెత్తాడు. మీకు బ్యాడ్ వచ్చేస్తుంది. మరి నీలాటోడు రోజు ఒకడు వస్తే మాకు మెంటలు వచ్చేద్ది. ఏంటి, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కూర్చోమంటారా? అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటానులేండి. నేను ఆగను, ఈయన చంపేస్తాను రోయ్. ఏంటి, నీతోటి మాట్లాడలేదని ఫీల్ అవుతున్నావా? నీతోటి కూడా మాట్లాడతానులే. బాబోయ్, నేను చచ్చిపోతాను రోయ్. ఏంటి, తలలో పేర్లు పుచ్చిపోయినాయా? అంత పుచ్చిపోతే మెడికల్ వాడు తగ్గిపోతాయిలే. టేక్ ఇట్ ఈజీ కైలాసం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోద్దురా. ఏంటి ఇది చిన్న విషయమా? నీ దగ్గర ఇంక పని చేయను. ఒరే వెళ్ళిపోకరా, అంత కోపం ఎందుకురా? సారీ చెప్తున్నాను కదా. అది అలా రాదారికి. భం భం బక బక ఢం ఢం డకడక. నెక్స్ట్ పేషెంట్ పిలు. భం భం బక బక ఢం ఢం డకడక. భం భం బక బక ఢం ఢం డకడక. రండి స్వామి కూర్చోండి. భం భం బక బక ఢం ఢం డకడక. రండి స్వామి కూర్చోండి. భం భం బక బక ఢం ఢం డకడక. ఎవడరా ఈ బుడబొక్కలుడు? అఖండను రా త్రాష్టుడా. బుడబుక్కలోడు కాదు, పొద్దున్న చెప్పాను కదరా, మన హాస్పిటల్ పేషెంట్తో కలకల్లాడిపోద్దని చెప్పారు స్వామీజీ. ఆయనే ఈ అఖండ స్వామి. నమస్కారం స్వామి, రండి కూర్చోండి స్వామి. భం భం బక బక ఢం ఢం డకడక. కూర్చోనురా త్రాష్టుడా. రండి స్వామి, మా మీద దయించి కూర్చోండి స్వామి. కూర్చోండి స్వామి. భం భం బక బక ఢం ఢం డకడక. కూర్చోనురా కుక్కముఖం వెదవల్లారా. ఏదేమైనా సరే ఈ రోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించవలసిందే స్వామి. కూర్చోండి. కూర్చోండి స్వామి. కూర్చోండి. కూర్చోండి స్వామి. అఖండ అఖండ అఖండ. ఏమైంది స్వామి, ఏమైంది మీకు? ఏమైంది స్వామి, ఏమైంది స్వామి? మూలశంకరా మూర్ఖులారా, ముడ్డి మండిపోతోందిరా. పైకి లేపండిరా పరికి మారి వెదవల్లారా. స్వామి మీకు మూలశంక? ఆడికి కాదు మూలశంక. ఆడు గురించి చెప్పి ఎక్కడ ఉంటే మీకు కూడా వస్తుంది మూలశంక.
నోరు మీ విధవా, ఎక్కువ భాగం వంటి పళ్ళు రాలిపోతాయి. ఏంటయ్యా అఖండ స్వామిని అంత మాట అనేసావు? ఆడు మొఖమా, ఆడు మా తమ్ముడు పెద్దరాజు. వీడికి సినిమా యాక్టర్ బాలకృష్ణ అంటే పిచ్చి ప్రాణం. బాలయ్య బాబు అఖండ సినిమా చూసినప్పటి నుంచి ఆడు అలా అఖండలా మారిపోయాడు. అయితే ఈడు బాలయ్య బాబు పిచ్చుడు అనమాట. అయితే వీడికి పిచ్చి తగ్గడానికి వైద్యం చేయమంటారా? మీరు వైద్యం చేస్తానంటే మాకు ఏ ప్రాబ్లం లేదండి, కానీ వైద్యం చేస్తే మీకే ప్రాబ్లం. మాకేంటి ప్రాబ్లం? ఈడి పిచ్చి తగ్గడానికి ఈయన చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఈడికి పిచ్చి తగ్గలేదు, కానీ ఈడికి వైద్యం చేసిన డాక్టర్లందరికీ పిచ్చెక్కిపోయింది. ఆలోచించకండి మరి. అఖండ అఖండ దమ్ దమ్ దహ బం బం బహ. వీడిని తొందరగా తీసుకెళ్ళిపోండి, వీడి పిచ్చి మాకు వచ్చేట్టుంది. అఖండ అఖండ దమ్ దమ్ దహ బం బం బహ. తీసుకెళ్ళండి రా బాబు తొందరగా. అఖండ 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 అఖండ. అవుతాడు బయటడు 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 బయటడు. ఏయ్ అడు వెళ్ళిపోయాడు కానీ ఇంకా గోకడం ఆపు. అమ్మయ్యా, ఎందుకు అత్తమానం వస్తున్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇంకాడెవడు? ఆడెవడో నాకేం తెలుసు, అఖండ్లాగే ఈడు పిచ్చుడేమో. రేయ్ నెక్స్ట్ పేషెంట్ చూడు. ఎరా ఎవరు లేరా? ఎవరు లేరురా, భోజనాల టైం కదా, అందరూ భోజనాలకి వెళ్ళినట్టున్నారు. మనకి భోజనం టైం అయింది, క్యారేజ్ తెచ్చేస్తాను. సరే తెచ్చేయి. తెచ్చేస్తాను కానీ ఏం పిచ్చేసా లేకు, ఎవరికి వైద్యం చేయకు, నేను వచ్చే వరకు ఉండమని చెప్పు. వెళ్తున్నాను. అలాగరే బాబు. ఈడు మానేయమంటే మానేస్తానేంటి? నాకు వైద్యం రాదనుకుంటున్నాడా?